ఎస్ ట్రేడర్స్, నిన్న తీసుకున్న లెవెల్స్ అబ్జర్వ్ చేశారు కదా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో చెప్పుకున్నాం మనం. ఎగ్జాక్ట్ లెవెల్స్ మన లెవెల్స్ ప్రకారం రెసిస్టెన్స్ తీసుకొని కింద సపోర్ట్కు టచ్ చేసి ఆగిపోయింది ఈరోజు. ఓకే, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అలాగే అయిపోయింది. నిఫ్టీలో కూడా మనకి ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న రెసిస్టెన్స్ నుంచి టచ్ చేసి పైకి వచ్చి పైనుంచి కిందికి వచ్చింది. ఓకే, ఇది మిడిల్లో అయిపోయింది. ఇంకా సెన్సెక్స్ కూడా ఇది పైన పై సెన్సెక్స్లో రివర్స్ జరిగింది. సపోర్ట్ తీసుకొని మన లెవెల్ పైన ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ రీటెస్ట్ చేసింది. అంటే సెన్సెక్స్ అప్ సైడ్ వెళ్ళాలి. ఓకే, నిఫ్టీ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళాలి. బ్యాంక్ నిఫ్టీ వచ్చి చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. ఫస్ట్ మనం తీసుకున్న రెసిస్టెన్స్ని టచ్ చేసి మళ్ళీ కింద ఈరోజు సపోర్ట్ క్రియేట్ చేసింది. ఈ సపోర్ట్ ఎక్కడిదంటే నిన్నటిది అనమాట. నిన్నటి క్యాండిల్కి సపోర్టు నిన్న క్రియేట్ చేసింది. ఓకే, ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా చిన్నగా ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఒకవేళ ఇందులో క్యాండిల్ పడితే హ్యూజ్ క్యాండిల్ పడాలి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఆల్రెడీ కనుక ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ స్పీడ్గా వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే అప్ సైడు అది మళ్ళీ మన రెసిస్టెన్స్ దాటాలి. ఇది మేజర్ రెసిస్టెన్స్ ఉంది కదా, 56,444 పైకి దాటాలి. ఇంకా నిఫ్టీలో వచ్చేస్తే నిఫ్టీలో ఏం చేసిందంటే ఇది మనం నిన్న తీసుకున్నాం ఈ లెవెల్. మనం ఈ లెవెల్ మనం నిన్నటి డే కోసం చెప్పుకున్న లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని పైకి వెళ్ళి పైనుంచి టచ్ చేసి కిందికి వస్తుందా, ఇక్కడ సపోర్ట్ వరకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా అని నిన్న మాట్లాడుకున్నాం. కానీ నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కనుక ఈ రెడ్ క్యాండిల్ లోపల మొత్తం తిరిగేసింది మధ్యాహ్నం వరకు. ఫస్ట్ క్రియేట్ చేసిన రెడ్ క్యాండిల్ ఉంది కదా 15 మినిట్స్లో, ఈ 15 మినిట్స్ తర్వాత ఇక్కడ వరకు తిరిగింది చూడండి. 11:30, 11:45 క్యాండిల్ మనకి మళ్ళీ ఈ క్యాండిల్ లోపల, ఈ రెడ్ క్యాండిల్ లోపల క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ, ఇదే గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ, ఏది 11:45 క్యాండిల్ పైన ఎంట్రీ, మళ్ళీ రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళింది. దాదాపుగా నిన్న ఒక 80 నుంచి దాదాపుగా అది కొంచెం నేను లాంగ్లో తీసుకున్నాను. ఇది 24 సెన్సెక్స్లో కొంచెం లాంగ్లో తీసుకున్నాను. దాదాపుగా 80 నుంచి 250 వరకు 260 వరకు వెళ్ళింది. కొంచెం నియర్ బై తీసుకున్న వాళ్ళకి ఇంకెక్కువ పాయింట్స్ కూడా వచ్చాయి. నిఫ్టీలో అయితే కొంచెం కదలిక తక్కువ ఉంది. అంటే ఎట్ ద టైం తీసుకున్న వాళ్ళకి ఓకే, ఒక 50, 60, 70 పాయింట్స్ వరకు వచ్చాయి. కానీ అదే సెన్సెక్స్లో ఇంకా హ్యూజ్ పాయింట్స్ వచ్చాయి. మనం తీసుకున్న లెవెల్స్ ప్రకారం, ఇది లెవెల్స్ ప్రకారం నేను మళ్ళీ ఇక్కడ ఏం చేసింది, ఈ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇక్కడ సపోర్ట్ వరకు వస్తుంది అనుకున్నాను, కానీ ఈ లెవెల్ దగ్గరే ఆగిపోయింది. ఈరోజు ఏం చేయాలి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని టచ్ చేసి పైకి వెళ్ళాలి ఖచ్చితంగా. కనుక కొంచెం ఓపెన్ అయితే కిందికి ఓపెన్ కావచ్చు, లేదంటే ఈక్వల్గా ఓపెన్ అయినా కూడా మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ ఎక్కడ క్యాండిల్ ఓపెన్ అయినా క్యాండిల్ కన్ఫ్యూజ్ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఈ పాయింట్ని మళ్ళీ టెస్ట్ చేసి కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అది గమనించండి. ఒక మంచి క్యాండిల్ పడాలన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇక్కడంతా గజిబిజిగా ఉంది, ఒక క్యాండిల్ కూడా సపోర్ట్ లేదు. ఈ క్యాండిల్ లోపలనే పడింది. ఈ క్యాండిల్ లోపల ఇక్కడ వరకు ఏం జరిగింది, ఇక్కడ వరకు పడ్డాయి, చిన్న చిన్న క్యాండిల్ పడ్డది, మొమెంటం ఏం లేదు. కాకపోతే ఇక్కడ చిన్న డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చింది, కానీ ఇది డౌన్ సైడ్ వెళ్ళలేదు. మళ్ళీ వెంటనే గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఈ గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత ఎంట్రీ తీసుకోవాలన్నట్టు. అదే అనమాట, ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటే మనకు దాన్ని సినారియో అనేది అర్థమవుతుంది. ఈరోజు కూడా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మనం తీసుకునే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను ఫాలో అయితే అవ్వండి, ఖచ్చితంగా వర్క్ అవుతాయి కూడా. ఓకే, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇది డైరెక్ట్గా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కనుక 50 మినిట్స్లో కూడా మంచి బ్రేక్అవుట్ ఉంది కనుక ఆల్రెడీ రీటెస్ట్ కూడా చేసింది కనుక ఒకవేళ నిఫ్టీలో సపోర్ట్ తీసుకునేంత వరకు ఇది ఇక్కడే తిరగవచ్చు ఒక 15 మినిట్స్ క్యాండిల్లో. లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ క్యాండిల్ పడ్డా కూడా ఇక్కడ నుంచి కింది నుంచి పైకి పడ్డా, పైనుంచి కిందికి పడ్డా, ఇక్కడే తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకో క్యాండిల్ బ్రేక్ అవుతుంది అనమాట. బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్ చూడొచ్చు. ఒకవేళ ఇంకా డౌన్ సైడ్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ వరకు ఇది సపోర్ట్ అవుతుంది. నిఫ్టీలో కూడా అంతే, మనకి డౌన్ సైడ్ అప్ సైడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఇది సపోర్ట్ అని తీసుకున్నాం, కానీ ఇది బ్రేక్ అయ్యి కిందికి వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఇదే అవుతుంది అదేవిధంగా. ఓకే, ఇంకా తర్వాత మనం సపోర్ట్లు తీసుకోలేదు. ఇంకా
ఇక్కడ ఉండుంటుంది ఈ క్యాండిల్లో ఉన్న ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కనుక నేను పైకి వెళ్ళి అప్ సైడే చూస్తున్నాను అని చెప్పుకున్నాను. చూద్దాం ఒకవేళ ఈసారి అప్ సైడ్ వెళ్తుందా ఈరోజు డౌన్ సైడ్ వెళ్తుందా అనేది చూద్దాం. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మాత్రం మంచి పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా సెన్సెక్స్లో చూడండి ఒకసారి. నిన్న మనం ఏం చెప్పుకున్నాం సెన్సెక్స్లో కూడా ఇది సపోర్ట్ అని చెప్పుకున్నాం, ఇది రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం. కాకపోతే నిన్న ఎక్స్పైరీ ఉంది కనుక మొత్తం ఒక క్యాండిల్ లోపలనే తిరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా పైకి వెళ్ళింది. ఇదే అనమాట. 77, 750, 800 దగ్గర కాల్ తీసుకున్న వాళ్ళకి దాదాపు ఒక 500, 600 పాయింట్స్ వచ్చాయి. 78, 100, 177 దగ్గర నేను 78, 100 ఆర్ 78,000లో కాల్లో 80 ఆర్ 100 ఉండే 100 దగ్గర తీసుకున్న దానికి 250, 300 వరకు వెళ్ళింది. అది అంటే ఎక్స్పైరీ కనుక అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నా కూడా కొంచెం స్పీడ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ అది జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందులో కూడా చూడండి, రెడ్ క్యాండిల్ లోపల తిరిగినంతసేపు తిరిగింది, మళ్ళీ లోపల దీనిపైన ఈ రెడ్ క్యాండిల్ లోపల గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. కింద క్లోజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పైన క్లోజ్ అయిందంటే ఇంకా కన్ఫామ్ అనమాట రివర్స్కి. ఓకే, మళ్ళీ ఇదే క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ హైని టచ్ చేసిన తర్వాత ఈ ఒక్క క్యాండిల్లోనే దాదాపుగా ఇందులో 400 పాయింట్స్ ఉంది. ఎట్ ద మనీ తీసుకున్న వాళ్ళకి 400 పాయింట్స్ వస్తాయి, దాదాపుగా 400-500 పాయింట్స్ ఇంకెక్కువ వస్తాయి, 400 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్న వాళ్ళకు ఒక 200-300 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక ఖచ్చితంగా అది అబ్జర్వ్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, మనకు చిన్నగా ఉంది. ఓకే, దగ్గరగా ఉంది. బ్రేక్ అయితే ఈ క్యాండిల్ బ్రేక్ కావాలి డైరెక్ట్గా, అప్పుడు ఇది సపోర్ట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది మనకి. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయిందంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఇది అవుతుంది ఇక్కడ. అంటే అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3 అబ్జర్వ్ చేయండి ఒకసారి. 3 కలిపి అబ్జర్వ్ చేస్తే ఏ పాయింట్లో నిఫ్టీ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఏ టైమింగ్లో తీసుకోవడానికి ట్రై చేస్తుంది, అదే టైమింగ్లో బ్యాంక్ నిఫ్టీలో ఎట్లా తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి సినారియో అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా మూడింటిని లెవెల్స్ అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ కనుక ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి. ఇవి కూడా వీటితో పాటు మన ఫిబోనాచి లెవెల్స్, స్ట్రాంగ్ లెవెల్స్ ఉంటాయి, అవి కూడా వాటిని కూడా డైలీ అబ్జర్వ్ చేసుకుందాం. ఓకే.